హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. 3 రోజులు సెలవుల ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక సెలవులు అయితే ప్రకటించింది. ఓటు హక్కు వినియోగించుకునే వారికి జీతంతో సెలవులు అయితే కల్పించింది. ఇక ఈ నెలలో జరగనున్నటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో ఓటర్లు తమ రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడ ప్రత్యేక సెలవులు ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో ఓటు వేయడానికి వెళ్ళేటువంటి ఓటర్లు సెలవులు అయితే వర్తించనున్నాయి. ఫ్యాక్టరీలు, షాపులు, సంస్థల ఉద్యోగులు జీతంతో కూడిన సెలవులు ఇక దినంగా ప్రకటించింది. ముఖ్యంగా ఏప్రిల్ 9న కావచ్చు జరిగేటువంటి అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌తో పాటు ఏప్రిల్ 23న జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు కూడా ప్రత్యేక సెలవు దినాలుగా ప్రకటించింది. అలాగే ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా తెలంగాణలో ఆ రాష్ట్ర ఓటర్లకు ప్రత్యేక సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలైతే